చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేసిందట హైకోర్టు. తాజాగా ఈ విషయం అందరికీ సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తనకి సంబంధించినటువంటి పలు కేసుల్లో ప్రస్తుతం బెయిల్పై ఉన్నటువంటి సంగతి తెలిసిందే. ఏది ఏమైనా సోమవారం వరకు చంద్రబాబుకి కస్టడీ ఇవ్వచ్చని ఇంకా ఎన్నో రకాలుగా అయితే వార్తలు అయితే వెలువడ్డాయి. కానీ చంద్రబాబుపై మరి హైకోర్టు అయితే ఇప్పుడు దిగొచ్చింది. సో తన మీద దాదాపు పెట్టినటువంటి కేసుల్లో ఇప్పుడు ఏపీ సర్కార్ వెనక్కి తగ్గక తప్పలేదు. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం అని ఎఫ్ఐఆర్ని రద్దు చేయాలని మరి ఇప్పటికే తెలుగుదేశం ప్రభుత్వం నుంచి అయితే చెప్పిన నేపథ్యంలో మరి చంద్రబాబు నాయుడికి సంబంధించి ఎటువంటి ఆధారాలు సమర్పించకపోవడంతో ఏపీ ప్రభుత్వం ఆయనపై పెట్టినటువంటి అభియోగాలుగానే మరి తీసుకుని హైకోర్టు ఆ కేసులన్నింటినీ కూడా టెంపరీగా కొట్టివేసింది. అంతేకాదు ఖచ్చితంగా ఆయన గెలుస్తారని, అంతేకాకుండా ఆయన పైన రాబోయేటువంటి సీఎం కాబట్టి కేసులేవి ఉండకుండా చేసేలా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టింది. జగన్మోహన్ రెడ్డి తను చేసిన అక్రమార్కుల కేసులో ఇప్పటికే ఏవన్ నిందితుడిగా దాదాపు 16 నెలలు అంటే 1.5 సంవత్సరం జైలు జీవితం గడిపొచ్చారు. ఇప్పుడు అదే పగతో ఇప్పుడు చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టాలని పెట్టించారు తప్ప ఆయన మీద ఎలాంటి కారణాలు కానీ సాక్ష్యాలు కానీ లేవు. అదే జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు మింగేసినట్టు ఎవరికెవరికి పంపించారనేవి తన ఆస్తుల లెక్కలు చూసి అందరూ గుడ్లు తేలేశారు. సో ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడికి సంబంధించిన విషయంలో కూడా హైకోర్టు ఆయన నిజాయితీని మెచ్చుకుంటూ ఇప్పుడు ఆయన విడుదల చేసిన విషయాన్ని మరోసారి గుర్తు చేస్తోంది టీడీపీ.